Please do subscribe to Prajabheri News Channel. NHA, it is a government organization. They are collecting toll by laying the road, etc. So మనం వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే ఫార్మర్స్ దే లాస్ట్ దేర్ ల్యాండ్స్, వాళ్ళ ల్యాండ్స్ని కోల్పోయారు. మీరు హెల్ప్ చేయండి ప్రజలు. వాళ్ళ ల్యాండ్స్ని మీకు ఇచ్చారు, అది హెల్ప్ చేయలేదు, పరస్పరం హెల్ప్ చేసుకోవాలి. అందువల్ల వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. అదేవిధంగా అప్పీల్ సూట్లుగా కొన్ని మంది చేయలేము, అవి అట్లా కోర్టులు నడుచుకోవడం. చాలా వరకు ఏ రకమైన సివిల్ కేసు అయినా కూడా మనం లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. అట్లాగే క్రిమినల్ కేసులు వచ్చేటప్పటికి మనకి మీ అందరికీ తెలుసు 320 CRPCలో 2 టేబుల్స్ ఇచ్చారు. ఆ 2 టేబుల్స్లో ఉన్నటువంటి ఆ సెక్షన్ అఫెన్సులు మాత్రమే మనం రాజీ చేయవచ్చు. ఉదాహరణకి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ తెలియాలంటే సింపుల్గా చెప్తాను. ఏవైతే చిన్న నేరాలు ఉంటాయో, ఉదాహరణకి కొట్టుకోవడం, చిన్నగా గాయాలవడం కానీ, సీరియస్గా కాకుండా, లేకపోతే ఒక తిట్టుకోవడం కేసు కానీ, లేదు భార్యాభర్తల తగాదా కేసు కానీ, డౌరీ హరాస్మెంట్ కేసు కూడా మనం రాజీ చేయవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న నేరాలన్నీ కూడా మనం ఈ క్రిమినల్ కేసులన్నీ కూడా మనం లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా 324 ఇన్నాడు దేవేంద్ర గారు చెప్పారు మీరు అడ్మిషన్ చేయొద్దని. 324 అడ్మిషన్ నాకు తెలిసి ఇక్కడ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా చేయట్లేదు. దానికి మేము చేయొద్దని కూడా చెప్పాం. ఎందుకంటే చేయడానికంటే రీజన్స్ ఏమీ లేవు దానికి. కాకపోతే ఒక్కోసారి 324 అని పెడతారు కానీ తల మీద మొత్తం పైకి వాడి సత్యబద్ధత. సో అందువల్ల 324 అడ్మిషన్ చేస్తే కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. సో మీరు జూనియర్స్ అన్నారు, జూనియర్స్ మాకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం మేము కోల్పోతున్నాను. అంటే ఇది ఒక సందర్భం కాదు తెలియదు, కానీ ఒక సలహా ఇచ్చి నేను ముగిస్తాను. జూనియర్స్ ఎప్పుడు కూడా, మేము కూడా అట్లా నేర్చుకుని వచ్చిన వాళ్ళు అందరం కూడా, మీరు జూనియర్స్ సీనియర్ దగ్గర ఫైల్ తీసుకుని ఆయన ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఆయన ఏ విధంగా ఆర్గ్యుమెంట్ ఇక్కడ చెప్తున్నారు, ఏ విధంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి. మీ కేసు కాకపోయినా కూడా ఎక్కడైతే కేసు నడుస్తుందో ఆ కోర్టులో కూర్చోండి. ఏ కేసు నడుస్తుంది, అది ఎట్లా కండక్ట్ అవుతుంది, కంటెస్టెడ్ మ్యాటర్స్, హాస్టైల్ మ్యాటర్స్లో మీరు నేర్చుకున్నది ఏమన్నా. అట్లాగే సివిల్ కేసెస్, ఒక పార్టిషన్ సూట్లు ఎట్లా ప్రాప్ట్ చేస్తున్నారు, ఒక మనీ సూట్కి ఎట్లా ప్రాప్ట్ చేస్తున్నారు, మనీ సూట్లో డిపెండెంట్ ఏం ప్లీ తీసుకున్నాడు, అసలు బోనస్ ఇనిషియల్ బాటన్ ఎవరి మీద, ఇట్లా మీరు జూనియర్స్ అందరూ కూడా రోజు చదువుకుంటూ, అంటే మీరు చదవట్లేదని నా ఉద్దేశం కాదు, ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకుంటే మీరు అందరూ రేపు కూడా సీనియర్స్ అవుతారు, మళ్ళీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అవుతారు, హైకోర్టు జడ్జెస్ కూడా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని మీరు ఉపయోగించుకోండి. 324 IPC అయితే మా వాళ్ళు అడ్మిషన్ చేయరు, అది మేము కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈరోజు మీరు అందరూ కూడా 5 అయిపోగానే వెళ్ళిపోకుండా ఇంకా కేసులు ఉంటాయి. మనం ఎన్ని గంటలైనా ఇక్కడ ఉంటాం, మా జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ చెప్పాను, నేను కూడా ఉంటాను. సో వీలైనంత ఎక్కువ కేసులు ఈరోజు మనం పరిష్కారం చేసి ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన నేషనల్ లోక్ అదాలత్ మీ అందరి సహకారంతో దీన్ని మంచిగా మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పి మళ్ళీ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. తర్వాత సార్ చెప్పినట్టుగా మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేది ఎప్పుడు కూడా ఇద్దరు. ఐ వాంట్ టు లివ్ విత్ మై బోత్ పేరెంట్స్. నాకు కళ్ళంతా నీళ్ళు వచ్చిన పనే. మనం ఒక చిన్న కోరిక తీర్చలేకపోతున్నాం. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పట్టుదలకు పోయి విడిపోయి ఈ పిల్లలు కూడా బాధపెడుతున్నారు. దేవుడి దయ వల్ల మా ఎఫర్ట్స్ ఫలించడం వల్ల, ఆ పాప కోఆపరేషన్ వల్ల వాళ్ళిద్దరిని నేను కలపడం జరిగింది. నేను రిపోర్ట్ పంపించాను సుప్రీంకోర్టు. దే హ్యావ్ అప్రిషియేటెడ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్ట్. నేను 27 సంవత్సరాల సర్వీస్లో చాలా తీర్పులు చెప్పుకుంటాను మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఏ కేసులో కూడా రాలేదు.
ఎందుకంటే ఒక సుప్రీం కోర్టు కూడా మన ఎఫర్ట్స్ అప్రిషియేట్ చేశారంటే దానికన్నా ముఖ్యంగా వాళ్ళిద్దరిని కలిపారు. వాళ్ళు ఎప్పటికీ కూడా నాకు January 1st గ్రీటింగ్స్ పంపిస్తారు. మన ఆదిలాబాద్ కూడా పంపించారు. నేను అన్నాను ఒకసారి, మీ అమ్మాయి మ్యారేజ్ మరి పిలవండి, రిటైర్ అయిపోయినా కూడా నన్ను మర్చిపోవద్దని. అందువల్ల మనం మాట్లాడితే పార్టీస్తో వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 498 మన గ్రూప్లో పెట్టారు మా వాళ్ళు. 498 లాంటి కేసులు ఉంటే నాకు పంపించిన కన్సిలియేషన్ మాట్లాడుతాను. 498 అంటే డౌరీ హరాస్మెంట్ కేసు కానీ లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్ కానీ 498 ఒకటి ఉంటే ఒక ఎంసీ ఉంటుంది, ఒక డీవీసీ ఉంటుంది, ఒక పార్టీషన్ సూట్ ఏదైనా ఉండొచ్చు. దాంట్లో విలన్ ఎవరో కనుక్కోవాలి ఫస్ట్. ఆ విలన్ పట్టుకుంటే చాలు. శకుని ఉన్నాడు కదా, శకుని వల్ల అంత జరిగింది. ఆ శకుని నొక్కేసామనుకోండి మొత్తం అంతా సెట్ అయిపోతుంది. అందువల్ల ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని సెట్ చేయాలి. అది సెట్ చేయకుండా మొత్తం ఊరికే నేను ఈ భార్యాభర్తలతోనే మాట్లాడతాను, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, పొద్దున కొట్టుకున్న సాయంత్రం మనం కలిసిపోతారు. అది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ నడుస్తూనే ఉంటారు. అది కనుక మీరు అంటే అడ్వకేట్స్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జడ్జెస్ అందరితో మాట్లాడాలంటే కానీ టైం సరిపోదు. అందువల్ల మీరు కూడా అడ్వకేట్స్ మీ దగ్గర ఫస్ట్ క్లయింట్ వస్తారు కాబట్టి మీకు కరెక్ట్గా తెలుసు వాట్ ఈస్ ది ప్రాబ్లం అనేది. సో మీరు ప్రయత్నం చేయండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళు ఉండటానికి వాళ్ళతో మాట్లాడండి. మీ అదర్ సైడ్ కూడా మీ క్లయింట్ మీరు కొలిగేలు మీ ఫీజు మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. అట్లాగే అమెరికాలో కూడా 92%, 92% కేసులన్నీ కూడా మన మీడియేషన్ కానీ ఇట్లా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు. ఓన్లీ 8% కేసులు మాత్రమే ట్రయల్ నడుస్తుంది అమెరికాలో. కానీ మన దగ్గర మాత్రం ఇంకా మనం చేస్తున్నాం, కానీ ఇంకా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే మనం ప్రజలకు చెప్పాలి. మనం ఇప్పుడు లోకల్ దగ్గర మన వాళ్ళందరూ చెప్పారు, రాజీ పడితే అదే ఫైనల్, దాని మీద అప్పీల్ ఉండదు. కోర్టు ఫీజు కడితే అది కూడా వాపసు వస్తుంది. నెక్స్ట్ డే నుంచి మీరిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లా కలిసి ఉండొచ్చు. సో దానివల్ల కాలం కూడా మీకు వేస్ట్ అవ్వదు, పైసలు కూడా ఆదా అవుతాయి. ఇవన్నీ మనం చెప్తే వాడు కంపల్సరీగా పెట్టాలి. ఇప్పుడు మన ఈ పీడీజే కోర్టులో చూసుకుంటే డిస్ప్యూట్లన్నీ కూడా చాలా తక్కువ, అంటే పెద్ద సీరియస్ మ్యాటర్స్ ఏం కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు మన ల్యాండ్ తీసుకున్నారు, ఎక్వేషన్ చేస్తారు. కలెక్టర్ గారు ఆర్బిట్రేటర్గా ఉంటే కొంచెం అమౌంట్ ఎన్హాన్స్ చేశారు. దాని మీద ఎన్హాన్స్మెంట్ తగ్గించమని ఎన్హెచ్ఏ వాళ్ళు వస్తారు, రైతులు ఏమైనా వస్తారు, అది సరిపోదు ఇంకా ఎన్హాన్స్ చేయమన్నాడు. అవన్నీ కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏడీజీ గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ సెక్రటరీ అండ్ సీనియర్ సెక్రటరీ మేడం, my brother Sudhakar, my sister Diksha, respected President of the Bar Association, Public Prosecutor, other APPs and other public prosecutors, Chief Legal Aid Defense Counsel, Deputy Legal Aid Defense Counsel, and other Legal Aid Defense Counsel, my dear staff and other advocates, and good morning everybody who are present here. ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది మనం పెండెన్సీ తగ్గించడానికి ఒక్కదానికే పెట్టుకోవట్లేదు. చాలా మంది అనుకుంటారు కోర్టులో జడ్జెస్ చేయలేక ఈ లోక్ అదాలత్ సిస్టమ్ వచ్చిందని నేను విన్నాను. ఎందుకంటే ఈ లోక్ అదాలత్ సిస్టమ్ మీద నేను ఒక PhD వర్క్ చేశాను తెలుగు స్టేట్స్. నాకు చాలా మంది పబ్లిక్ చెప్పారు, ఏంటి సార్ మీరు లోక్ అదాలత్ పెడుతున్నారంటే మీరు చేయలేదని, జడ్జెస్ చేయలేకపోతున్నారని. ఇప్పుడు ఒక కేసు డిస్పోజల్ చేయాలంటే లేదు చేయలేకపోతున్నట్టు చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి పోలీస్ కేసు తీసుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రావాలి కోర్టుకి, అట్లాగే అడ్వకేట్ రావాలి, జడ్జిగా లీవ్ పెట్టుకుని ఉండాలి, అట్లాగే మా స్టెనో గారు రావాలి, మా టైపిస్ట్ గారు రావాలి, మా స్టాఫ్ బెంచ్ క్లర్క్ అందరూ వస్తుంది ఆ రోజు కోర్టు నడుస్తుంది. కొన్ని స్టాఫ్ టైపిస్ట్ లేకపోతే చేతితో రాసుకుంటున్నాం.
కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఏపీపీ కానీ లేకపోతే అడ్వకేట్ రాకపోతే మాత్రం అది ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మనకి కారణాలు ఉన్నాయి వాయిదా పడడానికి. మరి వాయిదాలు ఎందుకు పడుతున్నాయని వదిలేస్తే అంటే మనకు కావాలని వాయిదాలు అయ్యాయి అంటే చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా చేయటం కష్టం. ఉదాహరణకి మొన్న ఈ మధ్య మీరు ఆర్టికల్లో చదివాను నేను, 250 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నాం మన భారతదేశంలో ఒక జీరో చేయడానికి కేసు. అంటే ఇప్పుడున్న కేసులన్నీ కూడా డిస్పోజ్ చేయాలంటే అంటే ఏవి కొత్త కేసులు రాకుండా ఉంటే, ఎందుకంటే కొత్త కేసులు ఆపలేమా. ఇప్పుడు కాలంలో పోతూ ఉంటే వాటర్ పోతూ ఉంటే కొత్త నీరు ఎలా వస్తే పాత నీరు పోతేనే కదా కొత్త నీరు వచ్చేది, అది తాగడానికి పనికి వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఈ పాత నీరు పోగొట్టుకునే పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్స్ అనేది వెతుక్కుంటున్నాం. ఆల్టర్నేటివ్స్ అంటే మనం రాజీ పట్ల ఎక్కడ ఏది జస్టిస్ రాజీ చేయట్లేదు మనం. అంటే ఇరుపక్షాల వారికి వాళ్ళిద్దరికీ సముచితంగా వాళ్ళతో మాట్లాడి ఇది పరిస్థితి, చట్టం ఎట్లా చెబుతుంది, ఈ కేసు ఎట్లా ఉంది, మీరు రాజీ పడితే మంచిది అని సలహా ఇస్తున్నాము. వాళ్ళు వింటే కేసు విచారణ చేసి మనం లోక్ అదాలత్ అవార్డు పాస్ చేస్తాం, లేకపోతే లేదు. ఎవరు కూడా అపోహలు వద్దు, ఎవరికి కూడా ఈ లోక్ అదాలత్లో అంటే స్వచ్ఛందంగా రాకుండా బలవంతంగా రుద్దే కార్యక్రమం అయితే కాదు. వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము రాజీ పడుతున్నాం అంటేనే ఈ కేసులు తీసేయడం జరుగుతుంది. మీకు ఈ లోక్ అదాలత్ కానీ ఈ కన్సిలేషన్ కానీ ఈ ప్రాముఖ్యత ఏంటో ఒక ఉదాహరణ చెప్తాను. నేను హైదరాబాద్లో ఫ్యామిలీ కోర్టులో ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో పనిచేసేటప్పుడు అంటే క్లయింట్స్ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు వచ్చి అక్కడ చెప్పడం బాగోదు. అయితే వాళ్ళు 25 years కొట్లాడుతున్నారు అప్పటి నుంచి నా దగ్గర కేసు వచ్చేయడం. వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవడానికి ఒప్పుకుంటున్నారు, కానీ పాప కస్టడీ ఏదైతే ఉందో 14 సంవత్సరాల పాప, ఆ అమ్మాయి కస్టడీ అంటే 25 years కాదు, బహుశా నేను అనుకోవటం ఒక 13 years అయిపోవచ్చు. ఆ అమ్మాయి కస్టడీ గురించి వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అక్కడ ఇద్దరు జడ్జెస్ కూర్చుని ఫ్యామిలీ కోర్టు కేసులు డిస్పోజ్ చేసిన వాళ్ళు ఇద్దరితో మాట్లాడారు. అది సెటిల్ అవ్వలేదు. అయితే ఒక వాటర్ పాస్ చేశారు. ఏమనంటే దీన్ని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు హైదరాబాద్ మళ్ళీ పంపిస్తున్నాం, అక్కడ జడ్జి గారు కన్సిలేషన్ చేయాలి, కౌన్సిలింగ్ మళ్ళీ చేయండి అని ఇక్కడ ఈ కోర్టుకి పంపించాం. పంపించి ఒకవేళ సెటిల్ అయితే మాకు పంపించాం, లేదు ఏదైనా రిపోర్ట్ పంపించినా నాకు 2 months టైం ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇట్లా సుప్రీంకోర్టు డిసైడ్ చేయలేకపోయింది, మన ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ఏం చేస్తాడు, అనవసరంగా పంపించినట్టు. అయితే నేను ఎఫర్ట్స్ పెట్టి ఎవ్రీడే 2 గంటలు వాళ్ళతో మాట్లాడాను, 5 to 7 మా బెంచ్ వరకు అయిపోయాను మాట్లాడి. వాడిని ఫస్ట్ ఏం చేశానంటే నేను సింగపూర్ పంపించాను విత్ ది కన్సెంట్ ఆఫ్ బోత్ సైడ్స్. సింగపూర్ ఇద్దరు కలిసి వెళ్తానన్నారు, కాకపోతే ఒకటే రూమ్లో ఉన్నాం మేము. మదర్ ఏమంటుంది, నేను నా డాటర్ ఒక రూమ్లో ఉంది, నా హస్బెండ్ వేరే రూమ్లో పెట్టాను. నేను చెప్పాను నథింగ్ డూయింగ్, మీకు డైవర్స్ ఇప్పుడు వరకు మేము ఇవ్వలేదు, యువర్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్. మీ కూతురు కావాలని ఫైట్ చేస్తున్నారు, మీరు ముగ్గురు కలిసి ఒకటే సూట్లో ఉన్నారు. నేనే మా స్టాఫ్ సంఘాన్ని తీసుకున్న సూట్ కూడా నేనే బుక్ చేశాను సింగపూర్. ఫ్లైట్ టికెట్స్ అన్ని తీసుకెళ్ళి పంపిస్తాను. 1 week ఉన్నారు అక్కడ. వీళ్ళిద్దరిని బయటికి పంపించి పాపతో మాట్లాడి చెప్పారు, నువ్వు ఆమె ఏం చేయాలి, వాళ్ళిద్దరిని కలపాలి మనం, దట్ ఈజ్ మై ఆబ్జెక్ట్. స్వామికి చెప్పాను ఎట్లా నువ్వు ఉండాలి అంటే. అట్లా నేను 1.5 month కష్టపడటం అంటే ఇష్టంతో కష్టపడ్డాను, వాళ్ళని కలపాలనే ఉద్దేశం. ఆ అమ్మాయి ఒకసారి చెప్పింది నాకు, చిన్న పాప, చాలా క్లవర్ ఆమె, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. సార్ మీరు ఫ్యామిలీ కోర్టు ఏంటంటే కదా, మరి మా పేరెంట్స్ ఇద్దరిని కలపరా, మీరు నాకు ఇద్దరు కావాలి,